పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసముంచి జీవిస్తున్నటువంటి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, మనందరము కూడా యోహాను సువిశేషంలోని ముఖ్యాంశాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున 5వ అధ్యాయంలోని పరమార్థాన్ని గ్రహిద్దాం. ఇక్కడ కోనేటు దగ్గర అద్భుతాన్ని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క అద్భుతంలోని లక్షణాలను మనము చూద్దాం. యేసునాథ స్వామి ఒక పండుగ రోజున యెరూషలేము దేవాలయానికి వెళుతూ ఉన్నారు అని యోహాను సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనంలో మనము విని ఉన్నాం. యూదుల పండుగ సందర్భముగా యేసు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళెను అని. పండుగ సందర్భముగా ఆయన దేవాలయంలో ప్రయాణం అవుతూ ఉండగా అక్కడ కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉన్నాడు. ఎలాంటి వారు అంట? యోహాను సువిశేషము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే అక్కడ గ్రుడ్డివారు, కుంటివారు, మరి పాపముతో ఉండినటువంటి వారు, అదేవిధముగా పక్షవాత రోగముతో ఉన్నటువంటి వారు, ఈ విధముగా అందరూ అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరినీ యేసు ప్రభువు చూసుకుంటూ వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు యోహాను సువిశేషము 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడంట 38 సంవత్సరముల నుండి కదలక మెదలక ఆ కోనేటి దగ్గరనే ఉన్నటువంటి వ్యక్తిని గమనించారంట ప్రభువు. అంటే ఆయనను చూసి కనికరించాడు, జాలి చెందాడు. అనేక సందర్భాలలో యేసు ప్రభు దేవాలయానికి వచ్చారు. ఆ దేవాలయానికి వచ్చినప్పుడు ఆయన్ని గమనిస్తూ ఉన్నారు. అయినా కానీ ఆయన కదలక మెదలక ఉంటూ ఉన్నారు. ఆ కనికరం కలిగినటువంటి దేవుడు 38 సంవత్సరముల నుండి ఆ కోనేటి దగ్గరనే జీవిస్తున్నటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు స్వస్థతను కోరుకుంటున్నావా అనగానే ఆ వ్యక్తి పలుకుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఈ నీరు కదిలినప్పుడు, దేవదూత వచ్చి నీటిని కదిలించినప్పుడు నేను వెళ్ళాలనుకుంటున్నాను, కానీ నాకంటే ముందుగా ఎవరో ఒకరు ఆ నీటిలో ఉంటూ ఉన్నారు. ఆ విధముగా నేను స్వస్థుడను కాలేకపోతూ ఉన్నాను అని ఆ వ్యక్తి తెలియపరిచినప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నారు, నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నడువుము అంటూ ఉన్నాడు. యోహాను సువిశేషము 5వ అధ్యాయము 8వ వచనములో తక్షణమే, ఎలాంటి సమయం తీసుకొనకుండా యేసు ప్రభు పలికినటువంటి పలుకు అయిపోవటంతోనే ఆ వ్యక్తి లేచి పడుకను ఎత్తుకొని నడవటం ఆరంభించాడు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రియ స్నేహితులారా, మన జీవితంలో కూడా మనము పండుగలకు, విశ్రాంతి దినమున అంటే ఆదివారాలలో దేవాలయానికి వస్తూ ఉంటాం. ఎలా వస్తూ ఉంటాం? అనేకమైనటువంటి సమస్యలను, అనేకమైనటువంటి విజ్ఞాపనలను, హృదయంలో భారమును, హృదయంలో వేదనను, కన్నీటిని ఉంచుకొని
బయటికి మాత్రం ఆనందంగా ఉన్నాం అని చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. దేవునితో ఏకీభవించిన తరువాత, దేవునిలో మనము వినయులమై అయిన తరువాత, మనల్ని మనము ప్రభువుకి సమర్పించుకున్న తరువాత మన హృదయంలోని భావాలన్నీ కూడా ప్రభు సన్నిధిలోనికి వస్తూ ఉంటాయి. వస్తున్నటువంటి కొన్ని మాటలను మనము చూసినట్లయితే, ప్రభువా ఇంకా ఎన్ని రోజులు నేను కష్టంలో ఉండాలి అని, ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ అప్పు సమస్యలు అని, ఇంకా ఎన్ని రోజులు నేను ఈ నిందలు పడాలి అని, ఇంకా ఎన్ని రోజులు నా ఆరోగ్యంను నీవు ఇస్తావు అని, ఈ విధముగా అనేకమైనటువంటి భావాలు అన్నీ దేవునితో ఏకీభవించినప్పుడు వస్తూ ఉంటాయి. ఇక్కడ వ్యక్తి 38 సంవత్సరముల నుండి ఆ మందిరం దగ్గర ఉన్నాడు, ఆ కొలను దగ్గర ఉన్నాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రియ స్నేహితులారా, నేను అనుకుంటూ ఉంటాను, దేవాలయంలో ఉన్నాను కదా, ఎవరో ఒకరు వచ్చి నాకు సాయం చేస్తారులే అనే ఆలోచనలో ఉండి ఉన్నాడేమో. అందుకే 38 ఏండ్లు పట్టింది ఆయనకు. ఆ దేవాలయంలోనే ఉంటూ ఆ దేవుణ్ణి స్మరణ చేసుకున్నట్లయితే, దేవుని యొక్క సన్నిధిని అనుభవించినట్లయితే, దేవునితో ఆయన యొక్క సంబంధాన్ని పెంపొందించుకున్నట్లయితే ఆయన ఎప్పుడో స్వస్థతను ఇచ్చేవాడు. ప్రియ స్నేహితులారా, మన జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో దేవుని దగ్గరికి వస్తాం, రాము అని నేను అనను, వస్తూ ఉంటాం, కానీ ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకోలేం. అందుకే ఇంగ్లీష్లో అంటాం కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. దేవుని సన్నిధిలోనే ఉంటాం, మన ఆలోచన అంతా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఎప్పుడు ఆయన యొక్క అనుభూతి మనం పొందుతాం, ఆయన స్వరాన్ని వింటాం, ఆయన యొక్క అద్భుతాన్ని చవి చూస్తాం. ఈ 38 సంవత్సరం నుంచి బాధపడుతున్న వ్యక్తి యొక్క స్థితి అలాగే ఉందేమో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అందుకే అన్ని సంవత్సరాలు పట్టిందేమో. దేవుని ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో కూడా స్వస్థత ఆలస్యం అవుతుందా? లేదా కష్టము నుండి బయటికి రావటానికి ఆలస్యం అవుతుందా? నీ కన్నీరు సంతోషంగా మారటానికి ఆలస్యం అవుతుందా? కారణం నీవే, గుర్తుంచుకో. ఎప్పుడైతే ఏకాగ్రతతో నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకుంటావో, అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఆయన కరుణను నీకు నాకు చూపిస్తాడు. రెండవ పరమరహస్యము, ఈ యొక్క ఉపోద్ఘాతాన్ని చూసినట్లయితే అర్థమవుతూ ఉంది, ఆ యొక్క నీటిలో దిగినప్పుడు స్వస్థత అని అంటూ ఉన్నాం. కానీ యేసు ప్రభువు మాత్రము నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నడువుము అంటూ ఉన్నాడు. మరి నేను జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు యొక్క బిడ్డలుగా చేరి ఉన్నాం. నీటిని పోసినప్పుడు తిరుసభలో భాగస్థుడువు భాగస్థురాలు అవుతూ ఉన్నావు. నీటిని పోస్తూ పితా పుత్ర పవిత్రాత్మ నామమున నీవు జ్ఞానస్నానము పొందు అంటూ ఉన్నా, భాగస్థులం అవుతూ ఉన్నాం, మంచిదే. కానీ ఆయన యొక్క రుచిని, ఆయన యొక్క ప్రేమను మనం పొందుకోగలుగుతూ ఉన్నామా? పొందుకోకపోయినా కానీ తిరుసభలో మనము చేరినప్పటికీ, తిరుసభలో భాగస్థులం అయినప్పటికీ కూడా మనము ఆ ప్రభు యొక్క ప్రేమను పొందుకోలేకపోయినట్లయితే, జ్ఞానస్నానము ఉండి కూడా మనము ఆయనను తెలుసుకోలేకపోతూ ఉన్నాం. అందుకే మన జీవితంలో స్వస్థత లేదా అద్భుతం లేదా ఆశ్చర్య కార్యం వెనుకకు వస్తుంది. మరి ఈ రోజున తక్షణమే నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నడువుము అనే మాట కూడా మన జీవితంలో సార్థకం కావాలి అంటే ఏం చేయాలంట? ఆయనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆయన యొక్క కనికరాన్ని మనము పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆయన యొక్క కృపను నేను పొందుకోవటానికి సంసిద్ధముగా ఉండాలి. ఆ సంసిద్ధముగా ఉండాలి అంటే ఆయనకు సంపూర్తిగా మనల్ని మనం సమర్పించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రభువు ఎల్లప్పుడూ మన యందు ఉంటూ ఉంటారు. మనము ఆయనతో ఉండాలి అంటే ఏం చేయాలి అనే అంశాన్ని మనం చూసినట్లయితే కనుక, దేవాలయంలో ప్రభువుని ఆరాధించాలి. మొట్టమొదటిది, ఆ ప్రభువు మనతో ఎప్పుడూ ఉంటాడు. మనము కూడా ఆయనతో ఉండాలంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఆయన్ని ఆరాధించాలి.
అందుకే విశ్రాంతి దినాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. ఆదివారము అప్పు పండుగను మనం ఏం చేయాలంట? దేవునికి సమర్పించాలి. అనగా నిండు పూజలో పాల్గొని ప్రభువుని స్వీకరించి ప్రభువు యొక్క ఆశీర్వాదాలతో మనము నింపబడాలి. మా విచారణలో నేను ఎప్పుడూ తెలియపరుస్తూ ఉంటున్నా, ఆదివారము అప్పు పండుగ నిండు పూజలో పాలు పంచుకుందువుగాక అంటూ ఉంటాను. చాలా సందర్భాలలో తెలియపరుస్తూ ఉంటాను. ఆదివారము ఎలాంటి పని ఉన్నా కానీ 1 గంట సేపు దేవునికి కేటాయించినట్లయితే మిగిలిన రోజులన్నిటినీ దేవుడు ఆశీర్వదిస్తాడు అని మా విచారణలో తెలియపరుస్తూ ఉంటాను. ప్రియ స్నేహితులారా, చాలా చక్కగా మా యొక్క విచారణలోని అన్ని సబ్స్టేషన్స్ ఆదివారము నిండిపోతూ ఉంటుంది. ఆ 1 గంట దేవునికి ఇచ్చినట్లయితే మిగిలిన 6.5 రోజులు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుకే దేవాలయంలోనికి వచ్చి దేవాలయంలో ప్రభువుని ఆరాధించి ప్రభు యొక్క శరీరాన్ని స్వీకరించి ప్రభు యొక్క ఆశీస్సులు పొందుకున్నట్లయితే మన జీవితంలో అద్భుతం జరుగుతూ ఉంటుంది. ప్రియ బిడ్డలారా, రెండవదిగా ప్రభు స్వస్థత పరుచువాడు అని గుర్తించాలి. ఆయన స్వస్థపరిచేవాడు. యెహోవా రాఫా, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువిశేషము 5వ అధ్యాయము 15వ వచనంలో ఆయనను మనము గుర్తుపట్టాలి. నీకు స్వస్థత ఇచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు నాకు స్వస్థతనిచ్చారు. ఎందుకు స్వస్థతనిచ్చారు అంటే నేను ప్రతి ఆదివారము ఆయన యొక్క సన్నిధిలో గడుపుతూ ఉంటాను. నా సమయమును దేవాతి దేవునికి సమర్పిస్తూ ఉంటాను. నా సమయాన్ని, నా విశ్వాసాన్ని, నా మంచితనాన్ని చూసి ఆ కనికరం కలిగిన దేవుడు నా మీద కనికరాన్ని చూపించి నాకు స్వస్థతను ఇచ్చాడు అనే చెప్పే బిడ్డలముగా ఉండాలి. అక్కడ ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి పక్షవాత రోగి ఆ యేసు ప్రభువుని మొట్టమొదటిగా గుర్తించలేదు. పెద్దలు అడిగినప్పుడు నిన్ను బాగుపరిచింది ఎవరు అంటే నాకు తెలియదు అన్నాడు. దేవాలయంలోనికి పోయిన తర్వాత యేసు ప్రభు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అది గుర్తెరిగి మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి పెద్దల దగ్గరకు వచ్చి నన్ను పడకను ఎత్తుకొని వెళ్ళమన్నది యేసు అని సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ఒక మంచి జరుగుతూ ఉన్నప్పుడు, ఒక అద్భుతం జరుగుతూ ఉన్నప్పుడు, ఒక కష్టం నీ నుండి తొలగిపోయినప్పుడు, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి వస్తున్నప్పుడు, చీకటి నుండి వెలుగులోనికి నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు నిన్ను తీసుకొని వచ్చిన వాడు ఎవరు అని గుర్తించాలి. ప్రియా స్నేహితులారా, ఆ వ్యక్తి గుర్తించాడు. ఈ రోజున నిన్ను కూడా గుర్తించమంటూ ఉన్నాడు. ప్రియా బిడ్డలారా, ఆయన స్వస్థపరచువాడు అని, ఆయన కన్నీరు తుడుచువాడు అని గుర్తుపడతావా? గుర్తుపట్టి ఆయనకు సాక్ష్యంగా ఉండగలుగుతావా? ఆలోచన చేద్దాం. మూడవదిగా పాపమును విడిచి పెట్టాలి. ఎప్పుడైతే పాపమును విడిచిపెడతామో అప్పుడే స్వస్థత. మరొక పరమరహస్యం, పాపమును ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే దేవునికి దగ్గర కాగలుగుతాం. ఈ లోక ఆలోచనలు ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే దేవుని సన్నిధిని అనుభవించగలం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన పాప జీవితాన్ని అంతటినీ కూడా వదిలిపెట్టి ఒక నూతన జీవితాన్ని ఆరంభించుకున్నప్పుడు, లూకా సువిశేషం 15వ అధ్యాయం 1వ వచనం నుండి చూసినట్లయితే తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతం. ఆయన పాప స్థితిని వదిలిపెట్టి, తండ్రి నేను దేవునికిని నీకును ద్రోహం చేశాను, ఇక నీ కుమారుడను అనిపించుకునదగను అని హృదయపూర్వకముగా ఆయన తన పాపమును ఒప్పుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. ఆ తండ్రి ఆయన పాపమును, ఆయన తప్పిదమును చూడటం లేదు, కానీ ఆయన కుమారుడిగా పూర్వపు స్వభావాన్ని అందిస్తూ ఉన్నాడు. వారసత్వంలో భాగాన్ని అందిస్తూ ఉన్నాడు. పాపాన్ని మనము వదిలిపెట్టినప్పుడు దేవాతి దేవుడు కూడా మనకేం చేస్తాడంట, తన యొక్క తండ్రి సామ్రాజ్యంలో నీకు నాకు అంటూ ఒక ప్రాధాన్యతను అందిస్తాడు. కాబట్టి నేను పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవునికి దగ్గర కాగలం అనే అంశాన్ని మనకు నేర్పిస్తున్నాడు. 4వదిగా తీర్పునకు మనము భయపడుతూ ఉండాలి. మనము మరణించాము అంటే దాని తర్వాత ఏమి ఉంటుందో అనే ఆలోచన లేకుండా మన యొక్క మంచి జీవితము, మన యొక్క పాప జీవితము, ఈ రెండిటిని మనము ఏం చేస్తున్నాం? మోసుకొని వెళుతూ ఉన్నాం. ఆ మరణావస్థలు, ఆ మరణ సమయంలో తీర్పు విధిస్తూ ఉన్నప్పుడు ఆ తీర్పునకు మనము విధేయత చూపించాలి.
తీర్పునకు ఎప్పుడైతే భయపడుతూ ఉంటామో మన ఈలోక జీవితం చక్కగా ఉంటుంది. తీర్పు అనేది ఉండదు అని మనం అనుకున్నట్లయితే కనుక మన ఈలోక జీవితం విచ్చలవిడిగా ఉంటూ ఉంది ప్రియా బిడ్డలారా. అందుకే మనము తుది తీర్పు మత్తయి సువిశేషం 25వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. తుది తీర్పునకు ప్రాధాన్యతను ఇచ్చేవారు, తుది తీర్పునకు ప్రాధాన్యతను ఇవ్వని వారు ఆ యొక్క సన్నివేశాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. ఈ 4 అంశాలను మన జీవితంలో మనము పాటించినప్పుడు ఆ దేవునికి దగ్గరవుతూ ఉంటాం, ఆ దేవుని అనుభూతిని మనము పొందుకుంటూ ఉంటాం అనేది ప్రభువు ఈ రోజున తెలియపరుస్తూ ఉన్నారు ప్రియ స్నేహితులారా. అందుకంటే ఆయన ఈ భూలోకానికి అధిపతి అని యోహాను సువిశేషం 5వ అధ్యాయము 19వ వచనం నుండి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ఈ లోకానికి అధిపతి, దైవ కుమారుడు ఈ లోకానికి అధిపతిగా ఉన్నాడు అని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఎలాంటి అధికారము ఆయనకు ఉంది అని చూసినట్లయితే కనుక ప్రేమించే అధికారం. యోహాను సువిశేషం 5వ అధ్యాయం 20వ వచనంలో దేవాతి దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఆ ప్రేమను క్రీస్తు ద్వారా మనందరికీ పరిచయం చేశాడు. అందుకే ప్రేమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే దేవునికి దగ్గరయ్యే బిడ్డలకే అధికారం ఉంటుంది. ఆ ప్రేమను మనము చవి చూడాలి. కావుననే ఆ యొక్క యేసునాథ స్వామి యొక్క ప్రేమను మనము పొందుకోవాలి అంటే 1 యోహానుకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రేమ దేవుని నుండి పుట్టినది అని తెలియపరుస్తున్నాడు. ప్రేమించే అధికారం దేవునికి ఉంది, ఆ అధికారము మనకి కూడా ఇచ్చాడు. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనము కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఆ ప్రేమను మనము అనుభవిస్తూ తోటి వారి పట్ల మనము క్రీస్తుని పరిచయం చేసే బిడ్డలుగా ఉండగలుగుతాం. మొదటిది. రెండవదిగా తన క్రియల ద్వారా ఆశ్చర్యపరిచే అధికారం దేవాతి దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుకి ఇచ్చారు. అద్భుత ఆశ్చర్య కార్యాలను చేసే అధికారాన్ని ఇచ్చాడు. మరి ఆ అధికారాన్ని మనము పొందుకోవాలంటే ఆయనతో ప్రయాణం చేయాలి. శిష్యులందరినీ మీరు చూసినట్లయితే కనుక ఆ ప్రభు 3 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇచ్చిన తరువాత ఆయన ఏం చేస్తున్నారు? తన శిష్యులకు ఆ అధికారాన్ని అందిస్తూ ఉన్నాడు. అందుకే దైవ కుమారునికి అధికారం ఉంది. ఇంకా ఎలాంటి అధికారము ఉంది అంటే పాపాన్ని క్షమించే అధికారం దైవ కుమారునికి, క్రీస్తునా స్వామికి ఈ లోకంలో ఉంది అని యోహాను 5వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, తీర్పు విధించు సర్వాధికారం ఆయనకు ఉంది. యోహాను 5:22 తీర్పు విధించు సర్వాధికారం ఆయనకు దేవాతి దేవుడు అందించాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి ఆ అధికారంలో నేను పాలు పంచుకోవాలి అంటే ఆయనకు దగ్గరగా జీవించాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే కుమారునకు అధికారమును గుర్తించిన వారికి ఏమి లభిస్తూ ఉంది? ఆ యేసు ప్రభువుకి అధికారం ఇచ్చారు అని గుర్తించిన బిడ్డలకు ఏమి లభిస్తూ ఉంది అని చూసినట్లయితే కనుక యోహాను సువిశేషం 5వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. విశ్వసించిన వారికి నిత్య జీవితం లభిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ నిత్య జీవితం కోసమే మన పోరాటం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనం జీవిస్తూ ఉన్నాము అంటే ఈ జీవితము తర్వాత జీవితం కావాలి అంటే ఆ జీవితము పేరే నిత్య జీవితం. క్రీస్తుతో కలకాలము ఉండాలి అంటే ఆయన దేవుని కుమారుడని గుర్తించాలి. గుర్తించిన వారికి దేవుడు ఏమిస్తాడంట? నిత్య జీవితం ఇస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా,
ఆయన సర్వశక్తిమంతుడు అని గుర్తించాలి. సర్వమును మనకు ఇచ్చువాడు అని గుర్తించాలి. ఎప్పుడైతే సర్వమును ఇచ్చువాడని గుర్తించగలుగుతావో అప్పుడే ఆ నిత్య జీవితంలో కూడా నువ్వు భాగస్థురాలవు అవుతావు అని వాక్యంలో మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే విశ్వసించిన వారు జీవ పునరుత్థానమును పొందురు. జీవ పునరుత్థానం అంటే తీర్పు లేనటువంటి పునరుత్థానం. తీర్పు లేనటువంటి పునరుత్థానం. ఎందుకు తీర్పు లేనటువంటి పునరుత్థానం? ఎందుకంటే ఈ లోకంలో ఉంటూ ఉన్నప్పుడు ఆ క్రీస్తుని మనము గుర్తించాం, క్రీస్తుని మనము మన జీవితంలోనికి ఆహ్వానించాం, క్రీస్తు విలువలను మనము పాటించాం. ప్రతి విశ్రాంతి దినమున ఆయన మందిరంలోనికి వెళ్ళి మనము ఆయనకు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నాం, మనము ఇతరులకు సహాయము చేసి ఉన్నాం. ఇలాంటి మంచి లక్షణాలను ఎప్పుడైతే మనము అలవరుచుకుంటామో అప్పుడు మనకు దేవుడు ఏమిస్తాడంట? తీర్పు లేనటువంటి పునరుత్థానాన్ని అందిస్తూ ఉంటాడు. దాన్నే విశ్వసించు వారికి జీవ పునరుత్థానమును అందిస్తాను అంటూ ఉన్నాడు. ఇక వారికి తీర్పు ఉండదు, చక్కగా వారు నిత్య జీవితంలోనికి ప్రవేశిస్తారు అనే అంశాన్ని ప్రభు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా అందులో మూడవ దాంట్లో చివరిది విశ్వసించని వారు, విశ్వాసాన్ని కనబరచని వారు, విశ్వాసాన్ని నిలబెట్టుకునే వారు ఎలా ఉంటారంట? తీర్పు పునరుత్థానంలోనికి వెళుతారు, తీర్పు పునరుత్థానంలో ప్రవేశిస్తారు. వారికి తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఎలాంటి శిక్ష వారు అనుభవించాలో తెలియపరుస్తూ ఉంటారు. ఆ శిక్షను అనుభవించేంత వరకు నిత్య నరకాగ్నిలో ఉంటారు. దాని తరువాతనే, ఆ యొక్క శిక్షను అనుభవించిన తరువాతనే వారికి ఏం దొరుకుతుందంట? నిత్యరాజ్యం దొరుకుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు చక్కటి ఉదాహరణ చెప్పాలి అంటే 7 దివ్య సంస్కారాలలో ఒకటైన దివ్య సంస్కారం పాప సంకీర్తన. పాప సంకీర్తనానికి వచ్చినప్పుడు అందరము కూడా భక్తితో మన పాపాలన్నిటినీ ఒప్పుకున్న పాపాలన్నీ పరిహరింపబడుతూ ఉంటాయి. గురువు పాపాలు ఒప్పుకున్న తర్వాత గురువు మీరు సుమార్తృకగా జీవించండి, దేవుని యొక్క విలువలతో, దేవుని యొక్క వాక్యముతో, దేవుని స్మరణ చేసుకుంటూ పాపంలో పడకుండా జీవించండి అని కొన్ని సుమాతృకమైనటువంటి మాటలు చెప్పిన తర్వాత మీ పాపములకు పరిహారము దొరుకుటకు గాను శిక్షను అనుభవించటానికి, మీ పాపాలకు తగిన శిక్షను అనుభవించటానికి కొన్ని జపాలు చెప్తూ ఉంటారు. ఒకసారి పరలోక జపం చెప్పండి అని, లేదా ఉత్తమ స్థాప జపం చెప్పండి అని, మంగళవార్త జపం 3 సార్లు చెప్పండి అని, ఈ విధముగా శిక్ష ఇస్తూ ఉంటారు. హోంవర్క్ అంటూ ఉంటాం. ఆ యొక్క హోంవర్క్ ఎప్పుడైతే మనము పూర్తి చేస్తామో, ఆ గురువు ఇచ్చినటువంటి బాధ్యతను ఎప్పుడైతే నెరవేరుస్తామో, గురువు దగ్గర పాప సంకీర్తనం అయిపోయిన తర్వాత నీ స్థానములోకి వెళ్ళి మోకరించి గురువు ఇచ్చినటువంటి మరి కట్టడలను మనము తీర్చినప్పుడు పాపం పూర్తిగా పరిహరింపబడుతుంది. అదే విధముగా ఈ యొక్క తుది తీర్పులో నీ యొక్క పనిని బట్టి తీర్పును విధించిన తరువాత ఆ ఎన్ని రోజుల తీర్పు, ఆ శిక్ష, ఎన్ని సంవత్సరాల శిక్ష, ఎలాంటి పాపం ద్వారా ఎలాంటి శిక్ష నువ్వు పొందాలి, ఎన్నాళ్ళు పొందాలి, అలాంటి పొందినటువంటి ఆ శిక్ష అంతటిని పొందిన తర్వాత ఏం దొరుకుతుందంటే నీకు నిత్యరాజ్యం దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఆత్మ పరిశీలన చేద్దాం. ఎలాంటి తీర్పునకు నువ్వు గురి కావాలనుకుంటున్నావు? జీవ పునరుత్థానంలోనికి వెళ్ళాలనుకుంటున్నావా? తీర్పు పునరుత్థానంలోనికి వెళ్ళాలనుకుంటున్నావా? నేనైతే జీవ పునరుత్థానంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. నీవు కూడా అలా వెళ్ళాలి అనుకుంటే దేవుని యొక్క ప్రేమను పొందుకొని తోటి సహోదరులతో ప్రేమను కలిగి మంచి లక్షణాలను, మంచి క్రియలను చేస్తూ ఆ ప్రభువుకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన జీవ పునరుత్థానాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కావుననే యోహాను సువిశేషము 5వ అధ్యాయం 30 నుంచి 47 వచనాలు మనం చూసినట్లయితే ఈ ప్రేమను, ఈ ప్రేమించే తత్వాన్ని, విశ్వాసంలో ఎదుగు తత్వాన్ని మనందరికీ ఎందుకు ప్రసాదిస్తున్నాడు అంటే ఆ నిత్య జీవాన్ని మనందరికీ అందించటానికి అని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 5వ అధ్యాయము ద్వారా స్వస్థత, అధికారం, నిత్య జీవం మనందరము పొందుకోవాలి అని ప్రార్థించుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, 38 సంవత్సరముల నుండి బాధపడుతున్నటువంటి వ్యక్తిని నీ పడకను ఎత్తుకొని నడువుము అన్నావు. తక్షణమే అతను తన పడకను ఎత్తుకొని నడిచాడు. ప్రభువా,
మా జీవితంలో కూడా అనేక సంవత్సరముల నుండి అనేక బాధలు, అనేక అప్పు సమస్యలు, అనేక కష్టాలు, చీకటి, వీటి నుండి మమ్మల్ని కూడా బయటికి తీసుకొని రా ప్రభువా. మేము కూడా నా తండ్రి తక్షణమే విడుదలను పొందుకొని నీకు ప్రామాణికముగా నిన్ను గుర్తించి నీకు సాక్ష్యంగా జీవించు బిడ్డలుగా మాకు వరప్రసాదాలను అందించండి ప్రభువా. నీవు ప్రేమించేవాడివని, ఈ లోకంలో అధికారము ఉన్నటువంటి వాడివని మేమందరము ఎరిగి ఆ అధికారాన్ని మేము సద్వినియోగపరుచుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. మేమందరము కూడా నీలో ఐక్యమై జీవించటానికి కావలసినటువంటి విశ్వాసాన్ని, కావలసినటువంటి ప్రేమను పొందుకునే కృపను మాకు దయచేయండి. మేమందరము కూడా నిత్య జీవంలో నిత్య జీవితాన్ని మేము పొందుకోవటానికి, తీర్పు లేనటువంటి పునరుత్థానంలో మేమందరము ప్రయాణము చేయటానికి, ఈ లోకంలోనే మా జీవితాలను మార్చి మలచి నీకు ప్రియమైన బిడ్డలుగా మలచమని ప్రార్థన చేయుచు ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా నా తండ్రి నీ వెలుగులో ప్రయాణము చేయటానికి మా బలహీనతలు మాకు అడ్డుగా ఉన్నట్లయితే ఆ బలహీనతలను తొలగించి నీ ప్రేమను మేము పొందుకొని నీ అధికారంలో మేము ప్రయాణం చేస్తూ ప్రభువా, నీవు ఇచ్చినటువంటి విశ్రాంతి దినమును మేము పాటింపచేస్తూ నిండు దివ్య బలిపూజలో పాల్గొనే బిడ్డలముగా మమ్మల్ని అందరినీ ఆకర్షించుకొని నీ దీవెనల ద్వారా మేము నీ వెలుగులో నీ నిత్య జీవంలో పాలు పంచుకునే కృపను మాకు దయచేయమని మా నాథుడును మీ కుమారుడును అయిన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి నిత్య వెలుగులో జీవింపచేయుదురుగాక. ఆమెన్.